అరే అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానా బెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటి నీవి? నా దగ్గర ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పద పద పదవే. లక్ష్మి కొలతలు రాసుకో. అలాగే 1 2 3. ఈ జానను తర్వాత తీసుకుందువు కాని ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? మీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బండ ఉన్నాడు. వాడు నిన్నేమని అన్నాడా? చెప్పు, వాడిని ఏ పాత్ర కాపాట విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకు రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. అబ్బా, పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడు. అధోలు బొకేలు ఇచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లు వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఎళ్ళో కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చో కానికెత్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోజనం చేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వాస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటిమాటికి 30,000 లాస్ అంటారేంటి? 10 రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తా ఏంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? టైంలో కాఫీలు ఏంటమ్మా? వెళ్ళి ఉప్మాయో చేసేట్టు. మన పిచ్చిగాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బయటకి తినేసారు. చూసావా? తిన్నారా అండి? తినేసారు. చెప్పండి, తినేసారు. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చావా? నేను మళ్ళీనా? రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని కొన్ని వస్తువులు అందించారు. వాళ్ళేం తెంగరోళ్ళేంటి? ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకులో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో, 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్స్ పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే, హ్యాపీ జర్నీ. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ. yes. అంటే మీరు మా అక్క పని చేసే ఆఫీస్ లో పని చేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ ప్యాంటు షర్టు ఇప్పి సారల్ డ్రై వేసుకో. ఒక చేత్తో బకెట్ అట్టుకో, ఇంకో చేత్తో సిపురు కట్ట అట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో. ఆ పిల్లని కలిపి. ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాలి? ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య, వదిన తీసుకుని మీరే. ఏంటిది 30,000 రూపాయలు టోకన్ అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు. ఇంతకీ కోకిల్ అంటే ఎవరండి? చాలా పవర్ఫుల్ మనిషా? అన్నీ ఫుల్లే. చాలా డేంజరస్ మనిషి. అసలు దేవుడే లేడు అంటాడు, కానీ ఫుల్ భక్తుడు. జాతకాలు నమ్మను అంటాడు. జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్ళు ఉంటాయి.
బాబాలు స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఎవడు ఈక పీకి ఇస్తానన్న వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు. ఎగబడి అప్పులు ఇస్తాడు, తెగబడి వడ్డీలు గుంజుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో. ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ కొట్టదు కొట్టదు కొట్టదు. బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరు చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు బొక్కలో నుంచి కనబడుతుందా? చూడు బాగా చూడు, కనబడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా, డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? ఎవరు వచ్చినట్టున్నారు? ఫుల్ పికప్ తో బ్యాకప్. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్ కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పద. ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఇవ్వలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తినగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. క్వార్టరా ఆఫా? ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్. ఇదా? యా. స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది? యా. ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న వద్దు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. జాగ్రత్తగా విను. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క 4 ఎక్కడ సార్? మీరు టార్చర్ నాకు. సరే, నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే, తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకో. హంస మై డియర్. నిన్ను కాదు, హంస. ఎవరు బాబు వెనకాల నుంచి డబ్బులంతా పొడుస్తున్నారు? డబ్బలం కాదండి, పెన్సిల్ పొడవలేదు. పిలిచాను. ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లస్కు తప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి టికెట్ తీసిమంది. సరే పోన్లే కదా, టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా. చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. కక్కించారు. అప్పటి నుంచి ఓ నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వను అని. అంతే, నన్ను వదిలే. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సులోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట నన్ను మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు తీసేవండి. షాపింగ్ వెళ్ళిపోయింది. హోల్డ్ ఆన్ డ్రైవర్, ఆపండి ప్లీజ్. ఎక్కడికయ్యా లైన్ లో వచ్చావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా శోభన గదికి వెళ్ళినట్టు. నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడం రాలేదు. క్యాషియర్ తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను. తప్పగా అవ్వా బిజీ వర్క్. వాటర్ ఏం టైం కొరట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ. మీరు ఇందాక బస్సు మిస్సు, సారీ మీరు ఇదేం తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను, వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకూరలు రెచ్చిపోతున్నావు? అదేం లేదు మేడం. మేడం ఈ క్యాష్ కట్టించుకోమని మేడం. వాణి మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా? నాకా?
చెప్పండి మేడం, మీరు చెప్పండి. మనిషి చాలా మంచివాడే, కాకపోతే నిమ్మకాయ సైజంత వెర్రుంది. అబే అది ఎప్పుడో పోయింది మేడం, మందులు తింటున్నాగా, హోమియోపతి. మేడం ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా బాగున్నావా? ఆ, మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు.